హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా వివాదాలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి చాలా వన్నట్లు బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లు లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. 2024 అక్టోబర్ 1న తెల్లవారుజామున బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయింది. అది కూడా గోవిందా చేతిలోనే. ఆయనకే గాయమైంది. ఆసుపత్రిలో చేరారు. ఆ సంఘటన జరిగిన కనీసం 6 నెలలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ స్టార్ ఇంట్లో కత్తిపోట్ల సంఘటన చోటు చేసుకుంది. ఆయనే ఎవరో కాదు, సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల గాయాలతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయనపై దొంగతనానికి వచ్చిన దుండగులు దాడి చేశారని చెబుతున్నారు. కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఎవరైనా ఓ వ్యక్తి అంత తేలిగ్గా చొరబడే అవకాశం ఉండదు. చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఏదో జరిగిందన్న అభిప్రాయం బలంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్ భార్య భర్తలు అంతా బాంద్రాలోని నివాసంలో కలిసే ఉంటారు. వీరి ఇంట్లో పనిచేసేవారు చాలామంది ఉంటారు. వారిలో ఎవరైనా ఈ దాడి చేశారా అన్నది బయటకు రావాల్సి ఉంది. కత్తిపోట్లు బలంగా ఉండడంతో సైఫ్ను అత్యవసరంగా లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడి గుర్తు తెలియని దుండగులు చేసే అవకాశం లేదని, తెలిసిన వాళ్లే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్కు వచ్చిన బెదిరింపుల కారణంగా బాలీవుడ్ టెన్షన్లో ఉంది. ఇలాంటి సమయంలో సైఫ్పై దాడి మరింత సంచలనమైంది. క్రికెటర్ పటౌడి, షర్మిలా ఠాగూర్ సంతానం అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. దేవరలో కూడా నటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఈ కేసు గురించి వెల్లడించే అవకాశం ఉంది.